మళ్ళీ పెరిగిన పెట్రోల్ ధరలు లీటర్కు దాదాపు 90 పైసల హైక్ వారంలోనే రెండోసారి. ఢిల్లీలో పెట్రోల్ 98.64 పైసలకు, డీజిల్ 91.58 పైసలకు పెరుగుదల. నిత్యావసరాల సరుకుల ధరలు పైకి, సామాన్యుడిపై ప్రభావం. దేశంలో ఇంధన ధరలు వారంలోనే రెండోసారి పెరిగాయి. ఆయిల్ కంపెనీలు మంగళవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్కు సుమారు 90 పైసలు పెంచాయి. 4 రోజుల క్రితం శుక్రవారమే లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచిన కంపెనీలు మళ్ళీ 3 రోజులకే మరోసారి ధరలను పెంచాయి. 90 పైసల పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర 97.77 నుంచి 99.64కు, డీజిల్ ధర 90.67 నుంచి 91.58కి పెరిగింది. ఇట్లా పెంచుకుంటూ పోతుంటే ఒక రోజుకి ఏమవుతుంది? ఒకప్పుడు 60 రూపాయలు ఉండే జనరల్గా, ఒక 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ 60 to 70 మధ్యన వ్యారీ అవుతుండే. అప్పుడు రూపాయి 2 రూపాయలు పెరిగినప్పుడు చాలా కంగారు పడ్డాం. ఇప్పుడు ఏమైంది? 2 ఇంతలు అయింది. మొత్తానికి సక్సెస్ఫుల్గా మన ఇక్కడ లోకల్లో మన స్టేట్లో దాదాపు 111 రూపాయల వరకు చేరింది. ఇంకొక 5 ఇయర్స్లో ఏమవుతుంది? ఇది 150 160 వరకు పోతుంది. ఇట్లా చిన్న చిన్న పెంచుకుంటూ పోతుంటారు అన్నమాట. దీనివల్ల ఇప్పుడు మొన్న 3 రూపాయలు పెంచారు, ఇక 90 పైసలు పెంచారు. మొత్తానికి ఆయన ఎంత పెంచింది తెలుసా? 3 రూపాయల 39 పైసలే పెంచిండు మొన్న, ఇక 90 పైసలు. అంటే దగ్గర 4 రూపాయల 25 పైసలు పెంచిండు. అది ఒక్కసారి పెంచకుంటే ఏం చేసిండు? అప్పుడు 3 రూపాయల చిల్లర పైసలు మనం మాట్లాడాం, 3 రూపాయలు అనేవి నోటి ఉంటుంది. ఇప్పుడు ఏంది? 90 పైసలే పెంచిండు, నిండా రూపాయి కూడా పెంచలేదు. సైకలాజికల్గా ప్రజల మైండ్ తోటి ఒక గేమ్ ఇది. మొత్తానికి 4 రూపాయల 25 పైసలు పెంచిండు ఆయన. కానీ నీకు ఆ ఒక్కసారి ఎంత పెంచిండా అని తెలవకుండా అప్పుడేమో 3 రూపాయల 39 పైసలు అట్లా పెంచిండు. 3 రూపాయలు అని సైకలాజికల్గా మనం ఆలోచిస్తాం. ఇప్పుడేది 90 పైసలేగా పెరిగింది. ఈ గ్యాబుల్ని, వారం గ్యాబుల్ని మొత్తానికి 4 రూపాయల 25 పైసలు పెంచేసిండు. ఇగో ఇట్లుంటుంది దందా. ఎట్టుబడిగా ఈ భారం ఎవరు మోయాలి? సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలకే భారం అవుతుంది. బిర్రో సంపాదించేటోళ్ళకు, పెద్ద పెద్ద జాబులు చేసేటోళ్ళకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఇది పెద్ద భారం అనిపించదు కదా. ఎట్టుబడి గ్రౌండ్ లెవెల్లో బ్రతకడానికి కష్టపడేటువంటి మీద ఇది భారం అవుతుంది. ఏది ఉన్నా ఈ మధ్యతరగతి వాళ్ళ కాంచెల్ని, బిలో పావర్టీ లైన్ వాళ్ళ కాంచెల్ని సంపాదించుకోవడమే సంపాదన. ప్రభుత్వానికి ఇట్లా రేట్లు పెంచి వాళ్ళే కదా ఇబ్బంది పడేది. అది వ్యవస్థ. ఏపీ జలదోపిడి బట్టబయలు. అధికారికంగా 780 టీఎంసీలే, తీసుకుపోయింది 1500 టీఎంసీలట. స్వయంగా వెల్లడించిన ఏపీ మంత్రులు. ఖరీఫ్లో 888 టీఎంసీలు, రబీలో 157 టీఎంసీలు ఇచ్చామని చెప్పిన అచ్చెన్నాయుడు, నిమ్మల రామాయుడు మరో 461 టీఎంసీలు ఉన్నాయని వెల్లడి. ఇన్ని నీళ్లున్నా తాగునీటి కోసం అంటూ సాగర్ నుంచి మరో 10 టీఎంసీలు దోపిడీ. ఎస్ఆర్ఎంసీ విస్తరణ పనులను వేగవంతం చేయాలని ఏపీ సీఎం ఆదేశాలు. అదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు నీళ్లు అందవన్న ఆందోళనలు. ఇప్పుడు వాళ్ళ తెలివి అట్లుంది. అవతలోడు తెలివి కల్లోడు దోసుకుంటుండు, మనం తెలివి తక్కువ వాళ్ళం అయ్యో మరి వాళ్ళకు గులాంగిరి చేసిన అనుభవం, మరి వాళ్ళ బానిసత్వానికి అలవాటు పడడం మనం మోసపోతున్నాం. ఈ తెలివి కల్లోని పనే కదా ఇది. మనమే కదా నష్టపోయింది, వాళ్ళు కాదు కదా. వాళ్ళు లాభపడ్డారు కదా. తెలంగాణ ఎండిపోతే వాళ్ళకేంది, తెలంగాణ రైతుల గొంతు ఆరిపోతే వాళ్ళకేంది. వాళ్ళు బ్రహ్మాండంగా నీళ్ళని తరలించుకుంటారు, ఇంకా కావాలని అప్లికేషన్లు పెట్టుకుంటారు. టార్గెట్ జూన్ 2 రెండో విడత స్కీమ్ల అమలుకు రెడీ అయిన సర్కార్. 2 లక్షల కొత్త పెన్షన్లు, సెకండ్ ఫేజ్ ఇందిరమ్మ ఇండ్లు, కొత్తగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఉద్యోగుల క్యాష్లెస్ ట్రీట్మెంట్, 6 గ్యారెంటీల్లో కొత్త అప్లికేషన్ గ్రీన్ సిగ్నల్. త్వరలో జరగనున్న కేబినెట్ భేటీలో విధి విధానాలు ఖరారు. 5 లక్షలు. ఇప్పుడు 1.15 కోట్ల రేషన్ కార్డులు, 1,15,00,000 రేషన్ కార్డులు కలిగిన తెలంగాణ. యావరేజ్గా రేషన్ కార్డుకు 2-3 ఉండాలండి. రేషన్ కార్డుకు 3 ఉన్నా 3,45,00,000 మంది పేదలు తెలంగాణ. అసలు జనాభా ఎంత మనది? ఓట్లు వ్యవస్థ. పేదలే. ఇక రేషన్ కార్డు ఉంది అంటే బిలో పావర్టీ లైన్ కింద, వైట్ సన్న బియ్యం కూడా కొనుక్కోలేని, అసలు బియ్యం కొనుక్కోలేని స్థితిలో ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు ఎవరికండి? బిలో పావర్టీ లైన్ కింద వారి రోజువారీ దినసరి కూడా వాళ్ళు సంపాదించుకోలేకపోయేటోళ్ళకు రేషన్ కార్డు ఉంటుంది. అంటే దాదాపుగా 3 కోట్ల పైచిలకు మంది తెలంగాణలో పేదలే ఊరు కదా. పిచ్చి కుక్కలను చంపొచ్చు, కారుణ్య మరణానికి అనుమతి. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. మనుషులపై దాడి చేస్తున్న పిచ్చి కుక్కలను చంపొచ్చని సుప్రీంకోర్టు తెలిపింది. దేశంలో పెరిగిపోతున్న వీధి కుక్కల స్వైర విహారం, వాటి దాడులపై సంచలన తీర్పును వెలువరించింది.
రేబీస్ సోకి పిచ్చి పట్టిన తీవ్ర దూకుడుగా వ్యవహరిస్తూ దాడులు చేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన వీధి కుక్కలు కారుణ్య మరణం అమలు చేయాలని అధికారులకు అనుమతించింది. వీధి కుక్కల తరలింపుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను సవరించాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లు విచారించిన న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఇప్పుడు ఇక ప్రెస్ మీట్ పెడతారు ఇవాళ. జంతు ప్రేమికులారా, దయచేసి ఆయన ఏమంటుండు, కుక్కలన్నింటినీ చంపమనట్లేడు. రేబీస్ వ్యాధికి రోడ్ల మీద చిన్నపిల్లల్ని పెద్దలను ఎవ్వరు కనబడితే వాళ్ళని కరిసే పిచ్చి కుక్కలను చంపమంటారు. దయచేసి దీనికి వ్యతిరేకంగా ఇక డాగ్స్ లవర్స్ అంతా ఇక ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టకూడదు దయచేసి. లేకపోతే మీరు వెల్ సెటిల్డ్, మ్యాక్సిమం వెల్ సెటిల్డ్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి బిర్ర సంపాదించేటోళ్ళే ఈ కుక్కల గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. కాబట్టి మొత్తం రాష్ట్రంలో మీరు ఒక టీంని ఏర్పాటు చేసి అన్నిటిని మీరే దత్తత తీసుకొని ఎక్కడన్నా ప్లేస్ పెట్టి సాదుకోరు. కానీ రోడ్ల మీద సామాన్యులు బలవుతారు, పేదలు బలవుతారు, చిన్న చిన్న పిల్లలు, బడా బడా బాబులు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టే పెద్ద పెద్ద వాళ్ళ ఇండ్లలో ఎవరు రోడ్ల మీదకి వచ్చి కుక్కలకు బలి కావట్లేరు. సామాన్యులే, రోడ్ల పక్కన బ్రతికే సామాన్యులే బలవుతున్నారు. మీరు బంగ్లాలలో అద్దాల మేడ లోపల ఉండి బయట రోడ్ల మీద తిరిగే పిచ్చి కుక్కల కోసం మీరు ప్రెస్ మీట్లు పెట్టి మనుషులను చంపదిన్నా ఏం లేదు కానీ కుక్కకి ఏం కావద్దు అనే రీతిలో మాట్లాడతారు చూడు కొందరు సంఘ సంస్కర్తలు. ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళకే దయచేసి చెప్తున్నా, మీకు అంత ప్రేమ ఉంటే వీటన్నిటిని మీరు టీంని పెట్టి తరలించకపోయి మీ ఇళ్లల్లో పెట్టుకొని పెద్ద పెద్ద వీటి షెల్టర్లు ఏర్పాటు చేసుకొని సాదుకోరు. కానీ సామాన్య ప్రజలు బలవుతుంటే సుప్రీంకోర్టు ఆలోచించి ఇచ్చిన తీర్పును గౌరవించరు దయచేసి. ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి 10 ఏళ్ల సడలింపు. 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు. వచ్చే ఏడాది వరకు అన్ని నోటిఫికేషన్లకు వర్తింపు. ఒక డిపార్ట్మెంట్ జాబ్లకు మాత్రమే 34 వర్తిస్తుంది, మిగిలిన అన్నిటికీ 10 ఏళ్ళు సడలింపు వర్తిస్తుంది. ఆర్థిక తుఫాను ముంచుకొస్తుంది. యువత, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావం పడనుంది. రాహుల్ గాంధీ ప్రధాని తన పొదుపు విజ్ఞప్తిని తానే పాటించడం లేదు, ప్రజలు విదేశాలకు వెళ్ళొద్దని చెప్పి ఆయనే దేశాలు తిరుగుతున్నారని కామెంట్. జలమండలి జీఎం ఇంట్లో కోట్ల ఖజానా. 1.10 కోట్ల క్యాష్, 2.1 కిలోల బంగారం, 9.2 కిలోల వెండి సీజ్. 4 కార్లు, 10 జిల్లాల్లో 15 ఎకరాల భూమి, 60 కోట్లకు పైగా ఆస్తులు గుర్తించిన ఏసీబీ. జీఎం లక్ష్మీ కుమార్ నివాసంతో పాటు 8 ప్రాంతాల్లో సోదాలు. కృష్ణా గోదావరి వాటర్ పైప్లైన్ ప్రాజెక్టులో విధులు. తీవ్ర అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు. నిందితుడి అరెస్టు, నేడు సోదాలు కొనసాగే ఛాన్స్. లక్ష్మీ కుమార్ జలమండలి జీఎం లక్ష్మీ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు. ఈ మోపున స్వాధీనపరుచుకురు. కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించుకొని ఎక్కడ దాచుకోవాలో తెలియక అడ్డంగా దొరికింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంది. కాసి ఈ రాష్ట్రంలో ఉన్న సబ్ రిజిస్ట్రార్లను కన్సల్ట్ అయ్యి ఈ అవినీతి సొమ్మును ఎట్లా దాయాలని అడగయ్యా. ఈ మోపున మీరు ఏ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోయి చూడరు, ఎంతో కొంత ప్యాకేజీ లంచం అనేది రిజిస్ట్రేషన్ కాదు. కానీ మళ్ళీ వాళ్ళకి సోదాలు జరిగినా కూడా ఎక్కువ పట్టుబడరు. ఆ రేంజ్లో ధరలు ఇస్తారు. వాళ్ళని కనుక్కొని ఎట్లా దాయాలి ఈ అవినీతి సొమ్మునని.